లడ్డు వేలం పాట మీ ఇష్టం ఉన్నంత మీరు పాడండి. 100 పెంచుకుంటాం అంటే 5 రూపాయలు 10 రూపాయలు కాకుండా 100 పంచండి అట్లా. యూత్ పాట 2016. సో గైస్ ఈరోజు డే వచ్చేసి 9 అన్నమాట. ఈరోజు మా నిమజ్జనం కూడా. ఇప్పుడు మేము ఇక్కడ ఈ పొలాల్లో ఎందుకున్నామంటే మనది 9 పూజ అయ్యగారు వస్తాడు, దానికి గరక గడ్డి కావాలంట. అందుకని చెప్పి ఇట్లా పొలాలకి అయితే వచ్చినాం. కొంచెం గరక తీసుకొని అయితే పోవాలి, కొంచెం అయ్యగారికి కూడా కావాలంట. సో దానికోసం అయితే వచ్చినాం. ఇప్పుడు పోయి గరక ఎత్తికి పోసుకొని పో. లెట్స్ గో. ఇదే గరక, ఇది తెంపుకొని వెళ్ళిపోవడం. ఇక గరక అయితే ఇంత తెంపినాం. ఇక తీసుకొని అక్కడ కనబడేది ఎల్లో మనదే వినాయకుని మండపం. ఇప్పుడు తీసుకొని అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఏమో వాళ్ళందరూ పులిహార కోసం కష్టపడతా అంటే ఇక వీళ్ళందరూ ఇది వీళ్ళ పరిస్థితి. మంచిగా ఆడుకుంటారు. ఇక్కడ ఒక్కడు కూడా పని చేయకుండా ఇక్కడ ఆడుకుంటారు. ఆడవాళ్ళు కష్టపడతారు. అక్కడ మనకు పులిహోర ప్రసాదం రెడీ అవుతా అంటే ఇక్కడ మన వాళ్ళు రీల్ ప్రాక్టీస్ చేస్తారు. వినాయకుడు వచ్చింది. హలో అను పెట్టేసి ఏమైంది? కట్ అయిందా? మళ్ళీ వస్తుంది ఫోను. ఎవరు చేసింది? ఎవరు తెలియదా? పులిహోర పులుసు అయితే అయిపోయింది మనది. అట్లా చేస్తే మొఖం కావడం అది పోగొత్తాం కాదు అవ్వబడదు. ఓకే ఓకే ఓకే. ఆల్రెడీ ఇది తెచ్చిళ్ళు. అలా వీడియో కోసం అంటే ఎనుకో పోయి మోసుకొని వస్తారంట వీళ్ళు వీడియోలో పడడానికి. పోన్నా ఇక్కడ ఆన్ చేయలేదు. నేను వాణి చెప్తాను. నిజమా అని చేయలే. ఇంత ఉంది పోయి అజయ్ ఊరా.
ఇప్పుడు మనం వినాయకుడి నుంచి ట్రాక్టర్ తెచ్చి మంచిగా వాష్ చేయడానికి వెళ్తున్నాం. ఇగో బకెట్లు ఇదంతా సామాను. ఇగో వీడు లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు అయితే ఏం పని చేయడు, అట్లా టైం పాస్కే వస్తాడు వాడు. ఇప్పుడే వచ్చేసినాం. మనం వాటర్ పోస్తారు డైరెక్ట్ మనం షర్లో ఉన్నాం. ఈశ్వర్ అనేట ఉంటాడు, ఆడు పీకేది లేదు చేసేది లేదు. అట్లా చెప్పుడే ఒక పని చేయడా ఆపిస్తాను దొంగ. పోయిర్రా వాటర్ పోయిర్రా. నిమజ్జనం కూడా వెళ్ళి చేస్తాం. సప పోసేయండి. వీడైతే అప్పాయించి ఇడిది అని చంపుతాడు. వాడు నీళ్ళు కొడతా అంటే తీయాలట. ఇగో జాకీ లేపిన మమ్మీ అయితే ఇప్పుడు కిందకి స్కేటింగ్ చేసుకుంటూ రూమ్లో వెళ్ళిపోవచ్చు. చీనా చంపుతాడు మా అజయ్ గాడు. స్నానం చేస్తాను ఆరా ఇటు చూడు, తెల్లవాడతారు రా అజయ్ గాడు. ఇలా నీళ్ళు కొట్టినట్టు ఏ రాదు, అట్లా నీళ్ళు కొట్టినట్టు ఏ రాదు. అంతేనా పని నువ్వు చేయాలి. ఇప్పుడు వాషింగ్ అయితే అయిపోయింది గాయ్స్, మనం అయితే పైకి వెళ్తున్నాం. డబ్బా టైర్లు కడాలరా బాబు. వావ్ వాట్ ఏ వండర్, బాగున్నాయి రా డబ్బా టైర్లు. కింద ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఇది పని చేసినట్టు పాయింట్ మీద కనుక్కొని చేతులు వెనుక పెట్టుకొని ఇటు చూడు రాదురా. నీ అందమైన ముఖం ఇటు చూపెట్టు. అది ఇది అవసరం లేదురా, వన్ సైడ్ కాదు అది. మళ్ళీ ఎంత చూసినా ఇక వెనక టైర్లు అయితే అయిపోయినాయి, మధ్యలో టైర్లు కలుగుతారు మా వాళ్ళు అయితే. మా ఈశ్వరాన్ని అయితే డబ్బు ఇంజన్ గాడి ఇక్కడ కూర్చున్నాడు, ఏదో అట్లా అడిగిండు. ఇక నన్ను ఇంతమంది తిట్టిండు ఏం చేయలే అంటే, అందుకట్లా చెప్తాను. కడుగులు అయితే అయిపోయింది, ఇక మన వాళ్ళు పైకి ఎక్కిస్తాళ్ళు చూడండి. ఇక మీరైతే గాయ్స్ వాషింగ్ అయితే అయిపోయింది. మనోడు కష్టపిస్తే దొక్కుతాడు ఆయన అజయ్. వాషింగ్ గిషింగ్ అయితే మొత్తం అయిపోయింది. మనోడేమో మొత్తం దొక్కుతాడు అజయ్ గాడు. ఇప్పుడు అక్కడ మనం మండపం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీస్తాం. ప్రశాంత్ పాట 6,000, అయ్యారు పాట 6,000. మంచిగా ఉండదు కానీ అక్షర శ్రీశాంత్ మంచిగానే ఉండదు. మनो విష్ట ప్రసాద సిద్ధి రస్తు శ్రీ వరసిద్ధి వినాయక దేవత వినాయక కల్పోక్త ప్రకారణేన యావశక్తి జహన వాహనాది షోడిశోప పూజాం కరిష్యే నమః. 2 నిమిషాలు
సమయాన్ని కళ్ళు మూసుకొని ఎవరి కోరికలు వాళ్ళు వినాయకుడి చెవులో చెప్పినట్టుగా భావించుకొని కోరికలు మనసులో కోరుకోండి. యజమాన్ శ్రీ వరసిద్ధి వినాయక సర్వ కార్యేషు సర్వదా వినాయకుడిని పెట్టిన దగ్గర నుంచి ఆశాంతమయ్యే వరకు అన్ని పూజా కార్యక్రమాలు నైవేద్యాలు ఏ లోటుపాటు లేకుండా చేసింది కదా. మీరు ఒక్కసారి మళ్ళొక్కసారి మనుషుల కోరిక కోరుకుని అక్షంతలు దేవుడి పాదాల దగ్గర వేసి జరగాలి. महाराज की लंबोदरुणी की जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के లడ్డు వేలం పాట మీ ఇష్టం ఉన్నంత మీరు పాడండి. 100 పెంచుకుంటాం అంటే 5 రూపాయలు 10 రూపాయలు కాకుండా 100 పెంచండి అట్లా. యూత్ పాట 2016 శ్రీకాంత్ నిత్యశ్రీ అల్లాడి నిత్యశ్రీ పాట 3016 ఫిక్స్ అయిపోతుంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రాండి, లేకపోతే నిత్యశ్రీకి పోతుంది. 3000 పాటలకు నిత్యశ్రీ అల్లాడి నిత్యశ్రీకి అలర్ట్ అయింది. తలకే అది కట్టు 3016 నిత్యశ్రీ అల్లాడి. గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బప్పా जय बोलो गणेश महाराज के गणपति बप्पा
పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నది వాగుల్లో ఒక్కల్లో ఆ తేలల్లో మూలల్లో నువ్వు పచ్చందనే నువ్వు బదిలీ రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే మన నిమజ్జనం అయితే గాయస్ చెరువు దగ్గరికి వచ్చేసింది. మనం ఇప్పుడు దేవునికి ఒక చిన్న పూజ చేసి నిమజ్జనం అయితే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ వేరే వినాయకుడి నిమజ్జనం అయితే అవుతుంది. అది నిమజ్జనం అయిపోయాక నెక్స్ట్ మనది అన్నట్టు. ఈడ కూడా టోకెన్ సిస్టమ్ లాగా ఉంది. అంటే అట్లనే కాదు, వాళ్ళది అయిపోయాక నెక్స్ట్ మనది. ఆ లోపు మన పూజ కంప్లీట్ అవుతుంది. వెనకలైతే ఏంట్రా ఓకే ఆగినాం. అరే వెనకలైతే రాదురా బిడ్డ నాకు కూడా చెప్తానా. దీంట్లోకి వెళ్ళి మన యూత్ సభ్యులం ఒకరికి వస్తాను రా. గణపతి మీకు అర్థమైతే సో గైస్, ఇన్ని రోజులు మన వెనకాలైతే ఇక్కడ విగ్రహం ఉండేది, కానీ ఈ రోజు అయితే లేదు. అంటే దీని అర్థం నిమజ్జనం అయిపోయిందని. అసలు ఘోరంగా జరిగింది. మేము నిమజ్జనానికి డీజే తెప్పించుకున్నాం, కానీ తీసుకుపోయి స్టేషన్లో పెట్టి పోలీసు వాళ్ళు మనకు డీజే పర్మిషన్ లేదని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఒక చిన్న బాక్సులు పెట్టి అయితే నిమజ్జనం అయితే కంప్లీట్ చేసినాం. అసలు చాలా మీకు అవి వీడియోలు మీకు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎట్లా జరిగింది ఏంది అనేది. ఇక చాలా కష్టపడి అయితే నిమజ్జనం అయిపోయింది గైస్. మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.